రెబల్ స్టార్ ప్రభాస్ సినిమా సలార్ మొన్న మార్చి 31 శుక్రవారం, మార్చి 24 శుక్రవారం రిలీజ్ అయిన విషయం తెలిసిందే మనకు. ఈ సినిమా మొదటి రోజు ఎంత కలెక్ట్ చేసిందని చూస్తే తెలుగు రాష్ట్రాల్లో, కర్ణాటకలో, ఓవర్సీస్ మొత్తం కలిపి చూస్తే 3 కోట్లు గ్రోస్ వచ్చింది. మంచి కలెక్షన్స్ అని చెప్పాలి. అంటే ఇంతవరకు రిలీజ్ అయిన సినిమాల్లో మొదటి రోజు హయ్యెస్ట్ వచ్చిన సినిమా గబ్బర్ సింగ్, అది 7 కోట్లు వచ్చాయి మొదటి రోజు. అంటే అది పవన్ కళ్యాణ్ బర్త్డేకి వచ్చింది కాబట్టి ఆ రేంజ్ కలెక్షన్స్ వచ్చాయి. సెకండ్ ప్లేస్లో మొరారి ఉంది మహేష్ బాబుది, అది కూడా 5.5 కోట్లు వచ్చాయి, అది కూడా పుట్టినరోజుకే వచ్చింది. ఇక థర్డ్ ప్లేస్లో మళ్ళీ మహేష్ బాబు బిజినెస్ మ్యాన్ 5 కోట్లు ఉంది, అది బర్త్డేకే వచ్చింది. ఇక ఫోర్త్ ప్లేస్లో మన పవన్ కళ్యాణ్ ఖుషి వచ్చేసి 4 కోట్లు. ఆ తర్వాత ఫిఫ్త్ ప్లేస్లో మన జూనియర్ ఎన్టీఆర్ ఏదది సింహాద్రి, అది 4 కోట్లు. ఆ తర్వాత సిక్స్త్ ప్లేస్లో 3 కోట్లతో జల్సా ఉంది, 3,20,00,000తో. ఇప్పుడు 3,18,00,000తో 7వ ప్లేస్లో మన సలార్ ఉంది. ఇక 8లో మళ్ళీ 3 కోట్లతో ఇందిరా సినిమా అలా ఉంది. ఇవన్నీ స్పెషల్గా రిలీజ్ అయిన సినిమాలు, బర్త్డేలకి, పండగలకి అలా. ఇలా ఎటువంటి అకేషన్ లేకుండా రిలీజ్ అయిన సినిమాలు 2 రిలీజ్ అయిన సినిమాలు, 1 ఖుషి, 2 సలారు. ఖుషి 4 కోట్లు ఉంది టాప్ ప్లేస్లో, సెకండ్ ప్లేస్లో సలార్ ఉంది 3 కోట్లతో. బట్ ఓవరాల్గా రిలీజ్ పరంగా చూసుకుంటే 7th ప్లేస్లో ఉంది సలారు. ఇక ఈరోజు శనివారం, రేపు ఆదివారం కలెక్షన్స్ ఇంకా పెద్దగా రావు, మహా అంటే ఇంకో 1 కోటి రావచ్చు. సో 4 కోట్లతో సరిపెట్టుకుంటుంది రిలీజ్లో. అంటే ఇంతకుముందు లాస్ట్ ఇయర్ కూడా రిలీజ్ అయింది, అప్పుడు 1 కోటి వచ్చింది. ఇక ఇనీషియల్ రిలీజ్ మనకు తెలుసు 650 కోట్లు వచ్చాయి. అది మన రెబల్ స్టార్ ప్రభాస్ సలార్ సినిమా రిలీజ్ అయిన మొదటి రోజు 3 కోట్ల గ్రాసు. ఇప్పటి వరకు రిలీజ్ అయిన సినిమాల్లో టాప్ 7 మొదటి రోజు కలెక్షన్స్లో. ఓకే, బాయ్.